హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఒక 6 మెంబర్స్ని కలిపి వండుకుంటున్నాం అనమాట. సో మేము ఏమేం రెసిపీస్ చేస్తున్నామో ఎలా చేసుకుంటున్నామో అన్నీ మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో దానికోసం మేము తెచ్చుకున్న ఐటమ్స్ ఏంటంటే చికెన్, మటన్, నెక్స్ట్ ఇంత హెవీ ఫుడ్ తిన్న తర్వాత మరి ఒక థమ్స్అప్ లాంటి డ్రింక్ పడకపోతే ఎలాగని చెప్పేసి థమ్స్అప్ డ్రింక్ అండ్ సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయలు ఇవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలండి. ఏమైందంటే ఇక్కడ ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపాయలంట. అసలు ఇంత కాస్ట్ ఏంట్రా బాబు, ఈ నిమ్మకాయలకి ఇంత క్రేజ్ ఎప్పుడు వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. మీ ఊర్లో కూడా అంత రేటా లేకపోతే మా ఊర్లో మాత్రమే ఆ రేటా? కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో అన్ని ఐటమ్స్ తెచ్చారా లేకపోతే ఏమైనా మర్చిపోయారా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను అయితే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక 6 ఇయర్స్ అమ్మాయికి అయితే ఇచ్చాను. బాగా రికార్డ్ చేస్తుందా లేదని మధ్య మధ్యలో చూస్తున్నాను అనమాట. మొత్తానికి అయితే బాగానే రికార్డ్ చేసింది. ఖచ్చితంగా తనకైతే థ్యాంక్స్ చెప్పాలి తర్వాత నేను, నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే కదా అండి, ఒక యూట్యూబ్ వీడియో మానిటైజ్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. సో అది కేవలం మీలాంటి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది అనమాట. ఖచ్చితంగా నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మంచిగా ఎంగేజింగ్గా ఉండే కంటెంట్ అయితే మీకోసం రెడీ చేసి ఉంచుతాను అనమాట, ఇస్తాను. సపోర్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారులేండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఇప్పుడు ఇంతవరకు కూడా రాను కదా. సో ఇంకా మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. పాల ప్యాకెట్లు చూడండి ఎన్ని తెచ్చారు. మేము ఉండేది 6 మెంబర్స్, అంతమంది కోసమని 2 లీటర్స్ పాల ప్యాకెట్లు తెచ్చారనమాట. దాని తర్వాత ఇంకా బిర్యానీలోకి మనకి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉండాలి కదా. సో కొత్తిమీర అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది. మరి ఎంత డబ్బులు తీసుకున్నాడో తెలియదు కానీ బాగున్నాయి అనమాట. ఇంకా మిగతా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి చూసేద్దాం. నిమ్మకాయలు చూస్తుంటే నాకు మీకు చెప్పాను కదండి 10 రూపాయలు ఒక్కొక్క నిమ్మకాయ, నాకు అదే మాట గుర్తొస్తుంది. ఇంకా నిమ్మకాయ చెట్లు వేసుకొని బతికివచ్చు అనమాట. ఫుల్ బిజినెస్ వస్తుంది అంతలాగా అనిపిస్తుంది నాకు నిమ్మకాయలు చూస్తుంటే. ఇంకా చికెన్, మటన్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాము క్లీన్ చేసుకోవడం కోసమని. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, నేనైతే క్లీన్ చేసినప్పుడు కొంచెం పసుపు వేస్తాను. పసుపు ఇంకా ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటాను. ఇంకా కుకింగ్కి అయితే అన్ని సామాన్లు ఒక దగ్గర రెడీగా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మళ్ళీ అటు ఇటు తిరగకుండా ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా బిర్యానీ కోసం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం, చికెన్ ఫ్రై కోసం కూడా మ్యారినేట్ చేసుకున్నాము. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ మా దగ్గర కరివేపాకు చెట్లకు అసలు ఎంత కరువు అంటే దొరకవండి బాబు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కుదిరితే డబ్బులు పెట్టి కొనుక్కునే అంత సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కరివేపాకు అంత ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పప్పుచారుల్లో కానీ చారుల్లో కానీ కరివేపాకు లేకుండా అసలు మనము తాలింపు పెట్టగలమా? అసలు బాగోదు అస్సలు. అంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. నేను ఒకసారి ట్రై చేశాను కరివేపాకు దొరకలేనప్పుడు. అస్సలు అంటే అస్సలు బాగాలేదనమాట. మొత్తం ఇంకా చారు ఫ్లేవర్ మొత్తం పోయిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మరి కొనాలి కదా డబ్బులు పెట్టి. సో తినైతే ఇంకా మటన్ కర్రీ ఫస్ట్ కుక్ చేసేసింది. ఎందుకంటే మటన్కి టైం ఎక్కువ పడుతుంది కదా. ఈవెన్ కుక్కర్లో కుక్ చేసినప్పటికీ కూడా దీనికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మా వాళ్ళు కొంచెం గట్టి మటన్ తెచ్చేసారనమాట. తెలియక తెచ్చేసారు. తెచ్చిన తర్వాత తెలిసింది, కుక్ చేసినప్పుడు తెలిసిందనమాట అది గట్టిగా ఉందని చెప్పి. దగ్గరికి ఒక 25 to 30 విజిల్స్ వేయించాము. అయినప్పటికీ అది ఇంకా సాఫ్ట్గా అవ్వలేదు, గట్టిగానే ఉంది. ఇంకేం చేస్తాంలే, ఇలాగే తినేద్దామని చెప్పేసి ఇంకా అలా వదిలేసాము 30 విజిల్స్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి చికెన్ ఫ్రై అనమాట. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము సపరేట్గా పెద్ద బర్నర్ సెటప్ పెట్టుకున్నాం అనమాట, ఇలా త్వరగా అయిపోవడానికి. లేకపోతే చిన్న బర్నర్ల మీద చాలా టైం పట్టేస్తుంది కదా అని. ఇంకా ఈ గ్యాప్లోనే బిర్యానీ కూడా అయిపోయింది. ఇంక దమ్ పెట్టేసి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి అయితే రెడీ అయిపోయాము. అండ్ మర్చిపోయానండి, మీకు గార్లు మెగా ఐటెం కదా. చికెన్తోని అండ్ మటన్తోని గార్లు లేకపోతే ఎలాగా. ఇన్ని ఐటమ్స్లో గార్లు ఖచ్చితంగా తినాలి కాబట్టి గార్లు మేము అంటే తినే ముందు వేసుకుందామని ఇది లాస్ట్కి పెట్టుకున్నాం అనమాట. గార్లు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. మీరేమంటారు చెప్పండి. సో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టం? గార్లు చికెన్ అంటే ఇష్టమా, గార్లు మటన్ అంటే ఇష్టమా, ఏ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో గార్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి గార్లు. ఆ రోజు అంటే మార్నింగ్ సెషన్లో అయితే మేము మధ్యాహ్నం చేసుకున్నాము ఇవన్నీ. మధ్యాహ్నం అయితే గార్లు ఇంకా చికెన్ మటన్తోనే కడుపు నిండిపోయింది అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా బిర్యానీ మధ్యాహ్నం చేసింది నైట్ ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం కన్నా నైట్కే చాలా బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ బాగా రైస్కి ఎక్కి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్. అండ్ మటన్ చూసారా, పొగలు వస్తున్నాయి. అసలు అద్దరిపోయింది అసలు మటన్ కర్రీ కూడా.
ఏమో అనుకున్నాం కానీ అంటే గట్టి మటన్ తెచ్చేసుకున్నాం, ఇన్ని విజిల్స్ వేయించాం, టేస్ట్ మారిపోద్దేమో అనుకున్నాం కానీ మటన్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మేమందరం కూర్చొని ఇంకా తినడానికి రెడీ అయితే అయిపోయాము. సో ఇవి మా ఐటమ్స్ అనమాట టోటల్లీ మేము వండుకున్నవి. టైం అంటే ఇలాగ కలిసి వండుకున్నప్పుడు అలా ఆడుతూ పాడుతూ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట, శ్రమగా అనిపించదు. మీరు రీసెంట్ టైమ్స్లో లైక్ ఇలా కలిసి వండుకున్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో అసలు ఇలా కలిసి వండుకోవడం, కలిసి తినడం అన్న కాన్సెప్టే పోతుందన్నమాట రోజు రోజుకి. ఏమనంటే లైక్ బయటకు వెళ్ళి తినేయడమో లేకపోతే ఇంకా అలా అనమాట, కలిసి తినమన్న ఇది పోతుందన్నమాట. ఇలా కలిసి తిన్నప్పుడు లైక్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ సరదాగా అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. సో మేమైతే ఈసారి డిఫరెంట్గా ఏదైనా బయటకు వెళ్ళి లైక్ ఇంట్లో కాకుండా ఈసారి ఇంట్లో ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం అయితే ఎక్కడైనా లైక్ మంచిగా కూల్గా అంటే చల్లగా ఉన్న ప్రదేశాలు, వాటర్ ఫాల్స్ ఏదైనా అలాంటి ప్లేస్కి వెళ్ళి ఇలాగా కుకింగ్ చేసుకుంటుంటే చాలా అంటే చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో మేము అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఎప్పుడవుతుందో ఎప్పటికల్లా మేము ఇవన్నీ చేస్తామో తెలియదు కానీ అనుకుంటున్నాం, ప్లాన్స్ అయితే వేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇవి మా ఐటమ్స్ టోటల్లీ. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇన్ని ఐటమ్స్ చూపించాను కానీ ఇంకొక ఐటమ్ అయితే మిస్ చేశాను, అదేంటో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత మనకి డైజెస్ట్ అవ్వాలంటే ఇంకొక ఐటమ్ ఉండాలి. సో హింట్ కూడా ఇచ్చేసాను అనమాట. అండ్ మీకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి ఏంటంటే, సో ఇన్ని ఐటమ్స్ వండుకున్న తర్వాత మీరు తినేసిన తర్వాత మెయిన్లీ ఏం చేస్తారు? అంటే గేమ్స్ ఏమైనా పెట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా చేస్తారా? మేమైతే యాక్చువల్లీ తిన్నంత వరకు గేమ్స్ ఆడుకుందామని అనుకున్నాము, కానీ వన్స్ తిన్న తర్వాత అయితే మాత్రం మాకు నిద్ర మామూలుగా రాలేదనమాట. ఇంకా అందరం స్లీప్ వేస్తాం అనమాట. సో నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అప్కమింగ్ డేస్లో ఎవరైతే కలిసి వండుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను అడిగిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయండి ప్లీజ్.